భారతీయ జనతా పార్టీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చాలా కీలకం. ఎందుకంటే పార్టీ మీదన ప్రత్యేక దృష్టి పెట్టాలి, లోపాలున్న చోట్లల్లా తిరగాల, అక్కడ పరిష్కరించాలి, కమిటీలు వేయాలి, టీములు వేయాలి, అలాగే సంఘ పరివార సంస్థలతో అనుసంధానం చేసుకోవాలి, ప్లాన్డ్గా పోవాలి. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోకూడదు. ఏం చెయ్యబోతున్నారో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి, ఎలా రాబోతుందో పర్ఫెక్ట్గా ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటిది నడ్డా ఓ రకంగా నాన్ పెర్ఫార్మ్డ్ అనకూడదు, కానీ అండర్ పెర్ఫార్మ్డ్ అనాలి. అమిత్ షా హైలీ పెర్ఫార్మ్డ్, తన హయాంలోనే ఘన విజయం సాధ్యమైంది. ఆయన వెళ్ళిన తర్వాత ఎదురైనట్టు ఇక్కడ తక్కువేం కాదు, ఒరిస్సా గెలవటం, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ గెలవడం, ఇట్లాంటివన్నీ కూడా. కానీ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల ఫార్ములాల్లో దెబ్బతిని ఉన్నారు. ఇటు నరేంద్ర మోడీ అమిత్ షాలతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇటు ఆర్ఎస్ఎస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ సరైనటువంటి అవగాహన కలిగినటువంటి నాయకుడు చాలా ముఖ్యమైనటువంటి భారతీయ జనతా పార్టీకి 2029 ఎజెండాతో ముందుకెళ్ళేటటువంటి వేళ.